100 రోజులు మేము మంచి పరిపాలన అందించడానికి ఎవరు వచ్చినా కూడా మేము చేరికల అనే విధానానికి పోకుండా మేము పరిపాలన అందించినాం. కానీ ప్రతిరోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. కుట్రల్ని తిప్పికొట్టాలంటే మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని పారదర్శకంగా పనిచేయడాన్ని అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం 3 నెలలే ఉండదని, డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ ప్రభుత్వం ఎన్నికలు అయిపోయిన ఎంబడే మా ఆపరేషన్ మొదలు పెడతామని, ఇది దేనికి సంకేతము? ఈ 100 రోజుల్లో ఎక్కడైనా ఏదైనా ఫిరాయింపులకు కానీ లేకపోతే రాజకీయంగా వేరే రకమైన ప్రయత్నం మేము ఎక్కడైనా చేసినామా? ఈరోజు వాళ్ళిద్దరూ ఒకే లైన్లో మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. అంటే వాళ్ళు పడగొడితే చూసుకుంటూ కూర్చుంటామా? నేను అందుకే అంటున్నా, మొన్న ప్రశాంత్ రెడ్డి అన్నట్టు ఈ 3 సవాలు విసిరబట్టే ఏమని ఒక్క సీట్ అన్న గెలిపించి చూపెట్టన్నాడు. నేను అందుకే నాకు మైండ్ ఒకటే అన్నా, ఒక్క సీట్ ఎందుకు నీ ఒక్క సీట్లనే కొట్లాడదంప, నేను సిరిసిల్లకు రాజీనామా పెడతా, నువ్వు కొడంగల్ రాజీనామా పెట్టు, దమ్ముంటే మొగడు అవుతారా మల్కాజ్గిరిలో చూసుకుందామన్నా. ఇప్పటిదాకా స్టడీ లేదు, సప్పుడు లేదు. అందుకే నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ కారు కూతలు, రోత మాటలు, పేడ బొబ్బలు, గొంతు తీసుకున్నాడు, మెడల పేగులు వేసుకున్నాడు, ఈ దిక్కుమాల డైలాగు లాగులు తొండలు ఇచ్చిపెట్టుడు, దిక్కుమాల డైలాగులు బంద్ చేయి. ముఖ్యమంత్రి లెక్కుండు, పొంకనాల పోతిరెడ్డి లెక్క ఊళ్ళలో తిరిగి బుడ్రకాన్ లెక్క మాట్లాడకు, చిల్లర మాటలు మాట్లాడకు. ఇప్పుడైనా ముఖ్యమంత్రిలాగా వ్యవహారం చేయి. మగాడివైతే మా ఆడబిడ్డలకు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తాను, ఇచ్చి చూపెట్టు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మగాడివైతే 500 బోనస్ ఇస్తాను క్వింటల్కు, ఈ ఎండాకాలం యాసంగి పంట నుంచే ఇచ్చి చూపెట్టమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మగాడివైతే 2 లక్షల రుణమాఫీ అన్నావు కదా, చేసి చూపెట్టు. ఎలక్షన్ కోడ్ రాకముందే మొగోనివైతే ఆ పని చేయి. ఇది ఏది శాత కాదు. తెల్లారులేస్తే కేసీఆర్ని తిట్టాలి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పిండ్రు, కొట్టకుట్టు ఊరుకుంటామా? కొడతాం కదా. నేను ముందే చెప్పినా కదా, సరే మీరు తారీఖు పెట్టుర్రి చెప్తా కదా అని. అందుకే ఈరోజు మొదలు పెట్టిన, మీరు ఇంకా చూసినట్లేరు. 100వ రోజు మొదలు పెట్టిన, 100 రోజుల పరిపాలన మీదనే పెట్టిన. ఈరోజు ఎన్నికల నగారం మోగింది కాబట్టి ఇంకా ఎన్నికల రూపం చూపిస్తా. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతా కదా. నిన్నటి కోడ్ రానంత వరకు ముఖ్యమంత్రిగానే వ్యవహరించిన. ఎందుకంటే చాలా నిబద్ధతతోని రోజుకు 18 గంటలు ప్రతిరోజు పనిచేసిన 100 రోజులు. ఎక్కడ కూడా చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వకుండా పరిపాలన ఇచ్చినా నేను అనుకుంటున్నా. నిన్న 3 గంటలకు ఎన్నికల ప్రధాన అధికారి ఎన్నికల నగార ఊదిండు. ఈ 100వ రోజు రాజకీయపరమైన నిర్ణయం తీసుకున్నాం. మీకు ఇంకా అంటే పార్టీ ప్రెసిడెంట్కి ఆల్రెడీ యాక్టివిటీ మొదలు పెట్టినా మీ దృష్టికి రానట్టుంది, 1 గంటలో మీ దృష్టికి వస్తుంది. మేడిగడ్డ కొట్టుకపోయింది, కాళేశ్వరం నాశనమైంది అని మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. మీరు ఒక్క 2 నిమిషాలు దయచేసి ఒక్క ముచ్చట చెప్పుకొని బంద్ చేద్దాం. ఒక్క ముచ్చట దయచేసి మనసుకి ఎక్కించుకొని, అసలు ఏంటిది కాళేశ్వరం, ఏంది కాంగ్రెస్ వాళ్ళు కాకిరి బిగిరి చేస్తున్న లొల్లేంది, అదేందో ఒక్కసారి మీరు మనసుకి ఎక్కించుకుంటే మీరు 10 మందికి చెప్తారు కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ కాళేశ్వరం అనేది ఒక బ్యారేజ్ కాదు, కాళేశ్వరం అనేది 3 బ్యారేజీలు. మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజీ, సుందిల్ల బ్యారేజీ, 15 రిజర్వాయర్లు కాళేశ్వరంలో. మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు, రాజరాజేశ్వర సాగరు, అన్నపూర్ణ, ఇట్లా ఒక 15 రిజర్వాయర్లు ఉన్నాయి. అదేవిధంగా 21 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 21 పంపింగ్ హౌజులు ఉన్నాయి, పంప్ హౌజులు ఉన్నాయి, 19 సబ్ స్టేషన్లు ఉన్నాయి. 270 కిలోమీటర్ల పైచిలకు సొరంగ మార్గం ఉన్నది కాళేశ్వరంలో. 1570 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి. ఒక 100 భాగాలున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో. అందులో ఒకటి మేడిగడ్డ.